హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్. ఈరోజు హన్షు మార్నింగ్ రొటీన్ చేస్తున్నానండి. ఎప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుంది హన్షు ఏం చేస్తుందో చేస్తున్నాను. మార్నింగ్ లేచింది, ఈవినింగ్ అయితే హోంవర్క్ రాసుకోలేదు. నిన్న ఒకటే రాసింది, ఇంకొకటి పెండింగ్ పెట్టింది. సో హోంవర్క్ బుక్ పట్టుకొని బయటికి వెళ్ళిందనమాట. చిన్నోడు లేచి ఆల్రెడీ రెడీ అయిపోయాడు వాళ్ళ అక్క కోసము. అండ్ ఆడుకుంటారన్నమాట. మార్నింగ్ లేవంగానే ఆట. బయట మాకు ప్లేస్ ఉంటుంది, సో మంచిగా ఆడుకుంటూ రెడీ అవుతుంది హన్షు. అండ్ ఇవాళ అయితే హోంవర్క్ రాయలేదు కాబట్టి హోంవర్క్ రాసుకుంటుంది తను. మ్యాథ్స్ హోంవర్క్, ఇంగ్లీష్ రాసింది, మ్యాథ్స్ రాస్తుంది. చూడండి ఎన్ని తిప్పలు పడుతుందో ఆ హోంవర్క్ రాయడానికి. ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఈరోజు ఇంట్లోనే. సో వాళ్ళ ఫాదర్ని కూర్చోబెట్టి రాద్దామని చెప్పి. అండ్ ఈ వెదర్ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఎండ వచ్చినప్పుడు కొంచెము పిల్లల్ని ఎండకి కూర్చోబెట్టండి మార్నింగ్ టైము. వాళ్ళు కొంచెం హైడ్రేట్ అవుతూ ఉంటారనమాట. విటమిన్ D3 కూడా ఇప్పుడు డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. సో ఎండకి కూర్చుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం హైడ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే మార్నింగ్ ఎండకి మాత్రమే, ఆఫ్టర్ 9-10 తర్వాత కూర్చోబెట్టినా ఏం యూజ్ ఉండదు. ఈరోజు అయితే లైట్గా ఎండ వస్తుంది, సో అందుకే హన్షు బయట కూర్చొని హోంవర్క్ రాస్తుంది అనమాట. అండ్ పిల్లల్ని హోంవర్క్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టి హోంవర్క్ రాయి అని చెప్పి వెంటనే వాళ్ళని రాపించినా కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. నేనైతే హన్షుని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వదిలేస్తానన్నమాట. స్నాక్స్ తింటుంది, ఆడుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే నైట్ ఒక 8కి అట్లా హోంవర్క్ రాసుకుంటానమ్మా అని తనే అంటుంది. సో పిల్లల్ని మనం అలా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అండ్ మనము బలవంతం చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించరని నా ఒపీనియన్. సో హన్షు అట్లనే రాస్తుంది. అండ్ ఇవాళ ఏంటంటే తనకి 2 హోంవర్క్స్ ఇచ్చారు. సో ఒకటి రాసింది, ఒకటి మాత్రం రాయలేకపోయిందనమాట. మార్నింగ్ రాస్తా అని కూర్చుంది. చూడండి ఎన్ని ప్లేసులు మార్చిందో ఇప్పటికీ. ఇంకా అలాగే రాస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇదిగో హన్షు కూర్చుంది చూడండి. ఆ మంచం వచ్చేసి అమ్మది, అంటే అమ్మ వాళ్ళ నాన్న చేశారు. సో అంటే మా తాతయ్య. అమ్మ యూజ్ చేసింది, నేను యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు హన్షు యూజ్ చేస్తుంది. నేను హన్షు సైకిల్ కొంచెం రిపేర్ వచ్చింది. సో రిపేర్ అంటే ఏం లేదు, ఆ సైడ్కి ఉన్న పెడల్స్ తీసేసామన్నమాట, వీల్స్ అవి తొక్కలేకపోతుంది తను. సో అది పెడుతున్నారు వాళ్ళ ఫాదరు. అండ్ చిన్నోడు అక్కడ ఆడుకుంటున్నాడు. ఎంత వీలైతే అంత ఎండకి కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. మనకి వర్షాకాలం ఎండలు రావడమే చాలా కష్టము. సో ఎండ వచ్చినప్పుడు పిల్లల్ని కొంచెం ఎండలో ఆడిపియడమో లేదంటే కూర్చోబెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఇంకా హన్షు హోంవర్క్ అయితే అట్లా రాస్తూ ఉంది. ఇంకా హోంవర్క్ వదిలేసి బ్రష్ చేయడానికి వచ్చిందనమాట. బ్రష్ చేయడానికి హన్షు వాష్ బేసిన్ దగ్గర 2 స్టూల్ వేసుకొని బ్రష్ చేస్తుంది అనమాట. ఇక ఇది కూడా తనకి పనే, బ్రష్ చేయడం కూడా ఒక పనే అనమాట. చూడండి ఎన్ని మాటలు చెప్పి బ్రష్ చేసిద్దో అసలు. అది అంటది, ఇది అంటది, అది అడ్డం అంటది, ఇది అడ్డం అంటది. ఇంకా పిల్లలంతా ఇలానే ఉంటారా. ఇదిగోండి బ్రష్ అయితే కడిగి తుడిచి పేస్ట్ పెట్టుకుంటుంది అనమాట. జనరల్గా నేను 4 years వరకు ఇప్పుడు తనకి 4.5. సో 3 years అలా వరకు కూడా హన్షు పిల్లల పేస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది. కానీ ఒక్కొక్కసారి మా పేస్ట్ కూడా పెట్టుకొని ఉంటుంది అనమాట. బ్రషింగ్ అయిపోయింది, టిఫిన్ తింటున్నారు. ఇవాళ ఏంటో హన్షు చాలా ఆటలు ఆడుతుంది. డైలీ అయితే టిఫిన్ ప్లేట్లో పెట్టిస్తే కూర్చొని తినేది. బట్ ఇవాళ సైకిల్ రిపేర్ అయింది కదా, ఇంకా సైకిల్లో ఉంటుంది. అది కాక వాళ్ళ నాన్న ఇంటికాడే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన ఆడిపిస్తూ ఉంటారు. సో తింటుంది. అండ్ హన్షు ఏంటంటే మార్నింగ్ లేచిన కాంచి స్కూల్కి వెళ్ళాలి అంటే అస్సలు రెడీ అవ్వదు, ఏడుస్తుంది వెళ్ళనని. సో మేమైతే అంతా బ్రష్ చేసి టిఫిన్ తిని అంతా
ఇదంతా అయిపోయాక స్కూల్ గురించి చెప్తామన్నమాట. అండ్ ఇవాళ హ్యాపీగానే వెళ్తానని రెడీ అవుతుంది. అయిపోయింది, డ్రెస్ వేసేసానమాట హన్షుకి. ఇది హన్షు స్కూల్ యూనిఫాము. అండ్ పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్తే మనం కూడా ఇంట్లో హ్యాపీగా ఉంటాము. హన్షు ఏడ్చుకుంటూ వెళ్ళింది అనుకోండి, నాకు ఆ రోజంతా అక్కడ ఎలా ఉంది ఏంటి హన్షు అనే ఉంటుంది. సో నవ్వుకుంటూ వెళ్తే మంచిగా హ్యాపీగా ఉందిలే, తను కూడా అక్కడ హ్యాపీగా ఆడుకుంటుంది అని అనుకుంటాను. హన్షు వచ్చేసి ఇప్పుడు ఎల్కేజీ అండి. హన్షు హైట్ ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుందేమో మా వీడియోస్లో. అండ్ వాళ్ళ తమ్ముడు వెనక ఆడుకుంటున్నాడు చూడండి, డ్యాన్స్ చేస్తుంది. హన్షుకి డ్యాన్స్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ బాగుంది. నేను అది కూడా ఒకరోజు మీకు వీడియో తీసి పెడతాను. అండ్ చిన్న జుట్టు వచ్చింది కాబట్టి చిన్న పిలకేస్తున్నాను హన్షుకి. అండ్ పిలక వేసుకొని వెళ్ళిద్ది స్కూల్కి. ఒక్కొక్క రోజు అయితే మా చెట్లకు ఉన్న పువ్వులు ఏమైనా వస్తే పువ్వు పెట్టమని అడుగుతుంది, పెడతాను. అండ్ అట్లా వేస్తే కొంచెం జుట్టు పెరుగుతుంది అన్న థాట్తో నేనైతే వేస్తున్నాను. ఇప్పటి వరకు హన్షు కటింగ్కే చేయించుకుంది, ఈసారి చేయొద్దు అని అనుకొని జుట్టు కడుతున్నాం అన్నమాట. సో చూడండి పిల్లలు ఎంత మారం చేస్తారో జుట్టేస్తుంటే. మా హన్షు అయితే అది ఇది అని చెప్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ హన్షు స్కూల్ స్టఫ్ చూసారు కదా మీరు, ఏం తీసుకెళ్తుంది స్కూల్కి అన్నది. అండ్ హన్షు హోంవర్క్ కూడా నేను చూపించాను మీకు ఇప్పుడు. అండ్ ఫైనలీ హన్షు స్కూల్ కూడా మీరు చూసారు. హన్షు ఎలా చదువుతుంది ఏంటి అన్నది కూడా మీకు తెలిసింది. ఇంకా హన్షు మార్నింగ్ రొటీన్లో ఇలా స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్లీ నాకు పిలకేయడం కూడా అయిపోయింది. కానీ వెళ్తాను అని అన్నదంటే ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. వెళ్ళను అన్నదంటే మాత్రం మారం చేస్తూ ఉంటుంది అన్నమాట. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడైతే స్నాక్స్ బాక్స్ ఒక్కటే పంపిస్తాను తనకి. ఆఫ్టర్నూన్ వేడివేడిగా లంచ్ తీసుకెళ్ళి ఇస్తామన్నమాట. పాపం తను తినే కొంచెం కూడా మార్నింగే పెట్టి అది చల్లగా అయ్యి తను తినకుండా ఉండడం ఎందుకని నేనేం చేస్తానంటే ఆఫ్టర్నూన్ సపరేట్గా ఇచ్చొస్తాము, మార్నింగ్ స్నాక్స్ ఇస్తాము. ఇంకా హన్షు అయితే రెడీ అయిపోతుంది. చిన్నోడు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాడు అక్కని దింపి వెళ్ళడానికి. ఇంకా హన్షు వీడియోస్ చూస్తున్నారా? మీకు ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా హన్షు వీడియోస్? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ని చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్ నచ్చుతున్నాయా? మావి వైఫ్ అండ్ హస్బెండ్ ఫన్నీ వీడియోస్ చేస్తున్నాము, చాలా వ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అండి. అండ్ ఇగోండి హన్షుకి ఈరోజు వెరైటీగా క్లిప్పులు కూడా అడుగుతుంది, పెడుతున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏడిపించడం ఇష్టం లేక ఏది అడిగితే అది పెట్టి పంపిస్తాను నేనైతే. మంచిగా హ్యాపీగా వెళ్తే హ్యాపీగా ఉంటుంది. కానీ హన్షు స్టార్టింగ్లో మాత్రం ఒక 1 మంత్ అలాగా డైలీ ఏడుస్తూ వెళ్ళడము, లేకపోతే స్కూల్కి వెళ్ళనని డల్గా కూర్చోవడము అట్లా బిహేవ్ చేసింది. కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే వెళ్తుంది. వెళ్ళాలి నాన్న స్కూల్కి అని చెప్పి మేము చెప్తుంటే వెళ్తుంది స్కూల్కి, అయితే బాగానే వెళ్ళొస్తుంది. ఇదిగోండి పెన్సిల్స్ అవన్నీ తనే చూసుకునిద్ది, మేమేమి చూడక్కర్లేదు. పెన్సిల్స్ అవి చూసుకుని, లేకపోతే పెన్సిల్ పెట్టుకుంటుంది, పెన్సిల్ ఉంటే మాత్రం సర్దుకొని వెళ్తుంది. ఇదిగోండి డైలీ కాదు 2 డేస్కి ఒకసారి మాత్రం కొత్త పెన్సిల్ అడుగుతూ తీసుకుంటూ ఉంటుంది. అండ్ మేము కూడా ఏమన్నాము, తీసుకెళ్ళనిస్తాం, ఎందుకంటే అసలే స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తుంది కదా. సో ఇచ్చేస్తాము, వెళ్తుంది. బట్ వేస్ట్ అయితే చెయ్యదండి ఏది కూడా, నీట్గా పెట్టుకుంటుంది, నీట్గా ఉంటుంది. హన్షు స్కూల్కి తన ఓన్గా రెడీ అయ్యి ఎప్పుడు వెళ్తుందో ఏమో. కానీ ఈ వీడియో కోసం నేను కొంచెం హన్షుని ఇబ్బంది పెట్టాను, చూసుకో పెట్టుకో చేసుకో అని. బట్ తను మాత్రం
నీట్గా సర్దుకొని ఏది ఉన్నా తీసుకొని వెళ్తుంది. కానీ ఏం పెట్టాలి స్నాక్స్ బాక్స్లో అని అడిగి పెట్టుకొని వెళ్తుంది. ఏడ్చిందంటే మాత్రం ఆ రోజంతా ఎలానో ఉంటుందండి. ఇంట్లో ఎలా ఉందో స్కూల్లో ఎలా ఉందో అనుకుంటాము, బట్ ఏడవకుండా బుద్ధిగా వెళ్తుంది. హ్యాపీగా ఉంటాము ఆ రోజు. అండ్ హన్షుకి ఇష్టమైనది ఏదైనా లంచ్లో పెడితే హ్యాపీగా తింటుందన్నమాట. ఎక్కువ పెరుగన్నము, చారన్నము ప్రిపేర్ చేస్తాను తన కోసము. అండ్ పెరుగన్నం అయితే కంపల్సరీ పెడతాను. వాళ్ళకి ఆఫ్టర్ లంచ్ ఒక 1 అవర్ పడుకుంటారనమాట. సో పెరుగన్నం తింటుంది కాబట్టి పడుకుంటుందేమో అని నా ఫీలింగ్. బట్ తను పడుకోదంట, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటుందంట. ఇంటికి వచ్చి చెప్తుంది నాకు. అండ్ ఇంకోండి సర్దుకుంటుంది. సర్దుకోవడం అయిపోతే ఇంకా బయలుదేరుతుంది అనమాట హన్షు. మొత్తానికి 9:30 కల్లా స్కూల్కి రెడీ అయిపోతుంది. ఇక బ్యాగ్ వేసుకుంటుంది. మళ్ళీ ఏదో వాళ్ళ నాన్న వద్దన్నారు, సో అగోండి ఫేస్ అలా పెట్టింది. ఎంతసేపు వెంటనే మారిపోతుంది, అలుగుతుంది, నవ్వుతుంది, అన్నీ చేస్తుంది. హన్షు రెడీ అయిపోయింది. హన్షు వెళ్ళిపోతే నాకు బోరు, కానీ తప్పదు కదా, తను కూడా చదువుకోవాలి కదా. సో హన్షు స్కూల్కి రెడీ అయిపోయింది. చిన్నోడైతే తీసుకెళ్తారో తీసుకెళ్లరో అని ముందే రెడీ అయ్యి ముందే వెళ్ళిపోతాడు. వాళ్ళకంటే ముందే బయటికి వెళ్ళిపోయి నాకు బాయ్ చెప్తుంటాడు అనమాట. సో హన్షు రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది స్కూల్కి. అండ్ మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. హన్షుతో ఇంకేం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ హన్షు అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయింది, కిందికి వెళ్ళింది అనమాట. డైలీ రొటీన్ అంటే ఇలానే ఉంటుంది మాది. డైలీ హన్షుని స్కూల్లో మేమే దింపుతాము. సో ఫైనల్లీ హన్షు అయితే స్కూల్కి రెడీ అయ్యి వెళ్తుందన్నమాట. ఇది హన్షు మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్ అండి. బాయ్.